ఎవరైతే స్టాక్స్ కొంటా ఉంటారో ఇది కేవలం ఒకటి ట్రేడర్స్కి. అంటే ట్రేడర్స్ అంటే కొనేసి మళ్ళీ లాభాలు వచ్చి 2, 3 రోజుల్లో వాళ్ళని ట్రేడర్స్ అంటారు. సో మనం దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఎక్- ఒక ఎక్కువ వయసు 55+ ఉన్న వాళ్ళకి ఇంటర్డేను ఫ్యూచర్ ఆప్షన్స్ చాలా రిస్కీ అది. సో నా సలహా ఏంటంటే వాటికి జోలు వెళ్ళొద్దు. సో యాజ్ ఎ ట్రేడర్గా ఎక్కువ స్టాక్ మూవ్ ఈ స్టాక్ మూవింగ్ స్టాక్స్ ఉంటాయి. సో అవి అంత ప్రాఫిట్ అండ్ లాస్ అవన్నీ పెద్ద ఎక్కువ డేటా గురించి పెద్ద పట్టించుకోవాలి. సో ఏదైతే మనకి ఫాస్ట్ మూవింగ్ స్టాక్స్ ఉంటాయో, ఎందుకంటే మనకి రోజుకి వచ్చేప్పటికి మనకు ఆదాయం కావాలి. సో అందుకే మనం ఏదైతే కొంతమంది ట్రేడర్స్ వాళ్ళు కొన్ని కారణాలంగా అమ్ముతూ ఉంటారు, ధర పెంచుతూ ఉంటారు. సో అలాంటి స్టాక్స్ తీసుకుంటే మనకి మనకి ఎంతో కొంత రోజుకి ఆదాయం వస్తుంది. ఎందుకంటే మనకి సా 3:30 అయ్యేప్పటికి దాటినాక మనకి ఎంత ఆదాయం వచ్చిందో అది మనం చూసుకోవాలి. మొదటగా గమనించాల్సిందంటే ఎవరైతే స్టాక్ మార్కెట్ ఆడతారో రిస్క్ తీసుకోవాలి. అంటే ఒక్కోసారి రిస్క్ అనేది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో మనం పాజిటివ్గా ఆలోచించే మనం స్టాక్ మార్కెట్ ఆడాలి. లేకపోతే ఆ రిస్క్ మనం తీసుకోలేకపోతే మనం ఏ బంగారమో ఎండి ఈటీఎఫ్ స్టాక్ మనం కొనుక్కోవడం అది బెస్ట్. నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నాను. అది అది ఫ్యూచర్ ఆప్షన్స్ ఆడి ఇంటర్డే ఆడి మనం చాలామంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాలామంది వాళ్ళ డబ్బులకు చాలా కష్టపడి సంపాదించి సో అది లాస్ అయితే చాలా కొంచెం బాధాకర విషయమే ఒక వయసు వచ్చినాక. సో జాగ్రత్తగా మూవబుల్ స్టాక్స్ కొనండి. సెమీ కండక్టర్స్లో కేన్స్ టెక్నాలజీస్, ఏఎస్ఎం టెక్నాలజీస్, మాసర్ చిప్. ఆటో సెక్టర్లో మారుతి సుజుకి, మహీంద్రా. అలాగే ఫైనాన్సింగ్ సెక్టర్లో బజాజ్ ఫైనాన్స్. అది ఎప్పుడైనా అది 4-5 రోజులు ఆగినా కూడా మనకి అది లాభాల్లో వస్తుంది. అలాగే డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్,